నిన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రెస్ మీట్ నుండి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినాడు బిడ్డ. ఎందుకు వచ్చాడో నేను తర్వాత చెప్తాను, వీడియోలోకి వెళ్ళే ముందు చెప్తాను. సరే, వచ్చి మనోడు అంతకుముందు ఉన్నటువంటి ప్రాస పంచులతోటి వీడియో చేశాడు. అయితే గతంలో 2019 ముందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాస్ ఇమేజ్ ఉండేది. ఇవాళ ప్రజలందరికీ అర్థమైపోయింది, సోక్కి సుందరాంగుడు లోపల డొల్లే ఏం లేదు, ఉత్త బచ్చాగాళ్ళు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, అమ్మాయిలతో బ్రోకరేజం చేసేవాళ్ళు వీళ్ళు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మనోడికి ఒక ఇమేజ్ కలిగించారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. సో ఏది ఏమైనా గతంలో ఉన్నంత మాస్ ఫాలోయింగ్ లేదు. ఉన్నా లేకపోయినా పక్కన పెట్టేస్తే మనోడు చాలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చంద్రబాబు 80 ఏళ్ళు వయసున్న చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఏడిస్తే ప్రజలు ఓట్లు వేశారు. ఎప్పుడు బయటకు రానటువంటి భువనేశ్వరి గారు కూడా బయటకు వచ్చి ఓట్లు అడుక్కుంటే ఓట్లు వేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇలా గద్దెనెక్కి పరిపాలన చేయడం చేతగాక ప్రశ్నిస్తున్నారని చెప్పి, అంటే తల్లికి పథకం ఏది కానీ, లేకపోతే రైతులకు పెట్టుబడి కింద ఇస్తామన్న అన్నదాత సుఖీభావ పథకాలు ఏవని అడిగితే అదిగో వల్లభనేని వంశీ తిట్టినాడు, అరెస్ట్ చేసినాం, పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ చేశామని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేను మొన్నే చెప్పా, అయ్యా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నీ రేంజ్కి బుల్బుల్ రెడ్డి అని అంటే సరిపోతుంది. నువ్వు సోషల్ మీడియాకి ఎక్కువ, ప్రజానాయకుడికి తక్కువ. ఊరక ఎలివేషన్స్ వేసి బిల్డప్ వేసి పైకి ఎక్కే బిల్డప్ చేయమాక, తొందరలోనే మనం శాప్ డైరెక్టర్గా ఉండి అత్తతో కలిసి చిలక్కుట్లు కొట్టినటువంటి ఆడుదాం ఆంధ్రాలో చిలక్కుట్లు కొట్టినటువంటి డబ్బుల గురించి పూర్తి స్థాయిలో విచారణ రాబోతుంది. ఇంకా నువ్వు ఉత్తర కుమారుని ప్రగల్భాలు ఈ టైంలో వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి అరెస్ట్ చేశారని చెప్పేటువంటి సింపతి జైల్లోకి వెళ్తుందని చెప్పేసి నువ్వు బయటికి వచ్చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక విషయం నువ్వేం చెప్పావు, 40 ఏళ్ల వయసులో ఓట్లు అడుక్కున్నాడా? 2019 మీ బతికేంది, మీ పార్టీ బతికేంది? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా నాన్నని మురిపిస్తాను, మా నాన్నని మైమరిపిస్తాను అని చెప్పి ఊరు వాడ, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తల్లి, ఓ పెద్దమ్మ, ఓ చిన్నాయన, ఓ బాబాయ్, ఒక్క ఛాన్స్ ఇవ్వరా, ఒక్క ఛాన్స్ ఇవ్వరా అని చెప్పి ఊరు వాడ కనిపించిన ప్రతి చోట ముద్దులు పెట్టి అడుక్కున్నది మీరు కాదా? ఒక్క అవకాశం ఇస్తే రాజశేఖర్ రెడ్డిని మరిపిస్తానని చెప్పేసాను. నిజమే, రాజశేఖర్ రెడ్డిని మర్చిపోవటం కాదు, రాజారెడ్డిని గుర్తు చేశాడు జగన్మోహన్ రెడ్డి. తాతకు తగ్గ మనోడంటే ఏందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చింది. కాబట్టి ఆ రోజు విజయమ్మ అడిచింది, షర్మిల అడిచింది, జగన్మోహన్ రెడ్డి కనిపించిన ప్రతి వాళ్ళకి ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం అని ఊరు వాడ అడుక్కున్నది మీరు కదా. సిగ్గుండాలి కనీసం. చరిత్ర మర్చిపోయావా? లేకపోతే నీకు గుర్తు లేదా? నేను గుర్తు చేయమంటావా? ఎక్కడికి పోయినా ఒక్క అవకాశం ఇవ్వండి, నేను రాజశేఖర్ రెడ్డిని మరిపిస్తాను, రాజశేఖర్ రెడ్డి గారిని కొడుకుగా ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మీ రాజన్న బిడ్డని అని ఊరు వాడ అడుక్కున్నది సిగ్గులేదా? కనిపించిన ప్రతి వాడికి ఒక్క అవకాశం ఇస్తే, అయ్యా మీకు సిపిఎస్ రద్దు చేస్తా, ఒక్క అవకాశం ఇస్తే మీకు లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఒక్క అవకాశం ఇస్తే అక్క చెల్లెమ్మలు మీ అందరికీ కూడా నవరత్నాల పేరుతోటి మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేస్తానని ఊరు వాడ అడుక్కున్నది మీరు అడుక్కున్నది. ముసల్దాని కాడికి వెళ్ళి కూడా ముద్దులు పెట్టి ఓట్లు అడుక్కున్నది మీరు. మీ దగ్గర కావాలంటే సోషల్ మీడియాలో చాలా, నీకు బాగా కనెక్టివిటీ ఉంది కదా సోషల్ మీడియా, వెళ్ళి సోషల్ మీడియాలో ఒకసారి చెక్ చేసుకో. 2024లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మీరు ఆలోచించుకొని ఓటేయమని చెప్పింది. అంతేగాని ఎక్కడ మీలాగా పోయి ఓట్లు అడుక్కొని బాబాయిని చంపేసి నారా రక్తాసుర అని చెప్పేసి కథనాలు రాసుకొని అప్పుడు మీడియా ముందుకు వచ్చి మనోడు నన్ను చంపాలని ఎయిర్పోర్ట్లో చూశారు కోడికత్తి, మళ్ళీ మా చిన్నాయిని నేను దొరక్కపోయేసరికి మా చిన్నాయిని చంపేశారని చెప్పేసి కోడికత్తి డ్రామాలు, గొడ్డలి వేటి డ్రామాలు ఆడింది మీరు. సిగ్గుండాలి మీరు కనీసం మీడియా ముందుకు వచ్చి వరే మనం ఈ మాట మాట్లాడితే తర్వాత అవతల వాళ్ళు మన కౌంటర్ ఇచ్చేటప్పుడు ఎన్ని బయటకు వస్తాయే. మన చరిత్ర ఏంది? 2019లో ఎలక్షన్ ముందు కుల రాజకీయం వాడుకున్నాం, బాబాయ్ హత్య రాజకీయం వాడుకున్నాం, కోడికత్తిని వాడుకున్నాం, అట్లాగే ఒక కమ్యూనిటీని పైన విషం జిమ్మాం, ప్రాంతాల మధ్య చుచ్చు పెట్టాం, ఎన్ని చేయాలన్నీ లంగా పనులన్నీ చేసి ఆ రోజు ఊరు వాడ కనిపించిన ప్రతి వాడిని కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడుకొని ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగితే, అబ్బో ఈయన రాజశేఖర రెడ్డి బిడ్డ, ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాడో ఇద్దామని చెప్పి అవకాశం ఇస్తే నీలాంటి బుల్బుల్ రెడ్డి గారు అందరికీ పదవులు ఇచ్చి పడదెంగి రాష్ట్ర సంపద అంతా కూడా దోచి పడదెంగారు. తెలీదా? ఎవరికి తెలీదా? అందుకేగా 2024లో 11 సీట్లకే పరిమితం చేశాడు.
ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పరిమితం చేసింది. అరే మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఏ విషయాల గురించి మాట్లాడుతున్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు అడిగావు భువనేశ్వర్ ఎప్పుడు బయటికి రానటువంటి భువనేశ్వరి గారు కూడా బయటకు వచ్చారు. ఎవరు రప్పించారు? మీరు రప్పించారు. ఎందుకు రప్పించారు? మీరు ఇక పరిపాలన చేయటం చేత కాదు, మనం అసమర్థులం, దద్దమ్మలం, బట్టలు నొక్కుతున్న చోటన మనం అవినీతి చేసాం. ఎవ్వరు చెప్పండి, ఒక చోట మూట నీలాంటి బచ్చాగుడు మీద కూడా 400 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్కామ్ ఉందని చెప్పి నిన్న ఆ అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నారు. ఆడుదాం ఆంధ్ర అంటే నీ స్థాయికి 400 కోట్లు, అసలు నీకు ₹1,00,00,000కి అందులో ఉన్నటువంటి సగం డబ్బులు ఇచ్చినా కూడా నీ రేంజ్ అంతకంటే తక్కువ. అలాంటిది నువ్వు కూడా అన్ని కోట్లు స్కామ్ చేసావని చెప్పేసి వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని కుక్కలు ఇస్తరు చింపినట్టు చింపారు. ఏ విధంగా చేయాలో చేసి పడేశారు. ఆ పరిస్థితిలో మీరు అర్థమైపోయింది ఏంటంటే ప్రజలు మనల్ని చెప్పుతో కొడతారు. నువ్వే చెప్పావు, ఓట్లు అడుగుతుంటే మమ్మల్ని తిడుతున్నారన్నా, రోడ్డు ఏది, ఓట్లు అడుగుతుంటే మమ్మల్ని చెప్పులతో కొడతామన్న. గతంలో మిమ్మల్ని కొట్టారు 2024లో. ఎందుకు కొట్టారు? మీరు ఓన్లీ అభివృద్ధి చేయకుండా కాలక్షేపం చేస్తూ నీలాంటి వాడికి సోషల్ మీడియాలో ఎలివేషన్స్ చేస్తా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి హైప్ ఇవ్వడం పరిస్థితిలో బిజీగా ఉన్నారు. అప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో గ్రౌండ్ లెవెల్ ఏం జరిగింది తెలుసుకోవడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందారు. అది మీకు ఎఫెక్ట్ అయింది. ఇది వాస్తవ విషయం కాదా? ఇదేమైనా దాచిపెట్టే విషయమా? కనీసం సిగ్గుండాలి మనం మాట్లాడేటాడు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి మీరు జైల్లో పెట్టారు. 54 రోజులు జైల్లో పెట్టారు. తన భర్తను జైల్లో పెట్టినప్పుడు, అకారణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు బయటికి రారా? గతంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు షర్మిల బయటికి రాలేదా? విజయమ్మ బయటికి రాలేదా? విజయమ్మ బైబిల్ పట్టుకొని నా కొడుకు ఒక్క అవకాశం ఇవ్వండి అని మీరు కదా కుల రాజకీయాలు చేసింది, మత రాజకీయాలు చేసింది. మర్చిపోయావా? గుర్తు లేదా? గుర్తు చేయమంటావా? మరి 2019 ముందు తల్లి, చిన్న చెల్లి, అలాగే భార్య అందరూ బయటకు వచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి అని అందరూ ఊరు వాళ్ళ తిరిగి అడుక్కున్నారు కదా. ప్రజలు మర్చిపోయారా? లేకపోతే సోషల్ మీడియా మర్చిపోయిందా? ఇవాళ ఏదో బయటకు వచ్చేసి మేము ఒక్కరమే సింగిల్గా వచ్చాము, మాకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు చాలని చెప్పేసి అన్నారు. 2019 ముందు మీ పరిస్థితి ఏందో అందరూ తెలుసు. 2024లో ఎవరైతే మీకు ఓట్లు వేయమని చెప్పి మీ వెనకాల తిరిగారో, తల్లి చెల్లి వీళ్ళే నా కొడుకు దుర్మార్గుడు, మా అన్న మోసగాడు, దయచేసి ఓట్లు వేయొద్దని చెప్పి చెప్పుకునే స్థాయికి వస్తే మీకు వచ్చిన ఫలితం 11 సీట్లు. అంటే తన భర్తను అరెస్ట్ చేసి జైల్లో పెడితే పోరాడరా? మీలాగా ఇళ్లలో కూర్చుంటారా ఏంటి? ఇప్పుడు నువ్వు కానీ అరెస్టులకు భయపడిపోయి నిన్నటి దాకా ఇంట్లో కూర్చున్నావు. ఇవాళేదో ఆడుదామా ఆంధ్ర ఎట్లాగో బయటకు వచ్చింది, ఎట్లాగో అరెస్ట్ కాబోతున్నావు, అదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి అరెస్ట్ అయితే బాగుంటుంది, లేకపోతే ఇంట్లో కూర్చున్న అరెస్ట్ చేశారనుకోండి, నీడు ఎట్లాగో పోరాడలేదు, గత అవినీతి గురించి అరెస్ట్ చేశారనుకుంటారు అనేటువంటి దానికోసం బిల్డప్ కోసం ఈరోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. అంతే కదా? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గతంలాగా చంద్రబాబు నాయుడు కేవలం డెవలప్మెంట్ మీద చూసుకుంటాడు. మనలాంటి వాళ్ళందరూ బచ్చాగాలో సిల్లి డైలాగులు వేస్తే ఊరుకుంటారు అనుకుంటే, ఈసారి పైనుంచి కింద దాకా బద్దలు కొట్టడానికి ఆ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి గతంలో వేసినటువంటి చిల్లర పనులు చేసామనుకో, ఈసారి సింపి కేసీపీడీ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట చెప్తున్నా, పథకాలు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 9 నెలల తర్వాత పథకాలు ఇచ్చావు. నువ్వు కూడా పథకాల గురించి మాట్లాడతావు. నిన్న బడ్జెట్లో తల్లికి వందనం పెట్టారు, రైతు భరోసా గురించి పెట్టారు, ఫ్రీ గ్యాస్ గురించి ఇచ్చేసారు. ఇంకొన్న మూడు పథకాలలో నెక్స్ట్ మిడిల్లోనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు ఇవ్వకపోతే రేపు ప్రజల్లోకి పోయినప్పుడు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, అదే ఇతను మోసం చేశాడు, ఎందుకురా మనం ఓట్లు వేయాలని. ఈలోపే నీకు 6 నెలలు 7 నెలల్లోనే నువ్వు కడుపు చేసిన పిల్లలు పుట్టడానికి 9 నెలలు టైం పట్టుద్ది. నువ్వు పెద్ద మహా జాదుగాడివి అయితే ఒక నీలాంటి తుత్తరై ముందు పుట్టాలన్నా 7-8 నెలలు టైం పట్టుద్ది. అట్లాగే అన్న పోతా అన్ని వ్యవస్థల్ని శుభ్రంగా సంకనాకిచ్చేసి ప్లేట్ అరిటాకులు అన్నం పెట్టుకొని తిన్నట్టు ఏమీ లేకుండా శుభ్రంగా నాకేసి వదిలేశాడు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఒక రాష్ట్రాన్ని ఒక దారి పెట్టుకోవడానికే ఏ ప్రభుత్వం వచ్చినా 5-6 నెలలు టైం పట్టింది. కాబట్టి ఎందుకు బుల్బుల్ రెడ్డి నువ్వు అంత భారీ డైలాగులు వేయటం, భారీ డైలాగులు మాట్లాడటం? 2024లో ప్రజలు మిమ్మల్ని చీపులతో కొట్టారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయి. అందరికీ తెలిసిన విషయమే. అర్థమైందా? నువ్వు సోషల్ మీడియాలో ఏదో భారీ ఎలివేషన్స్ వేసుకొని నాది అదే మాస్ ఇమేజ్, నా గ్రౌండ్ లెవెల్లో అదే ఉంది అని చెప్పి ఏం చేసావు? 2019-24 వరకు ముచ్చుమరిలో జనాలు రైతులకి కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి కాంపోజిషన్ కూడా ఇప్పించలేకపోయావు. చంద్రబాబు నాయుడు పర్యటన పోతున్నాడు అని ఏం చేసావంటే నీలాంటి బచ్చాగాడు కూడా రౌడీజం చేసి మొదలుపెట్టాడు. నీ స్థాయి ఏంటి? ఇవాళ నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు కాబట్టి నీకు కేవలం శాప్ డైరెక్టర్ ఇచ్చాడు. ఇవాళ మీ అక్క బయలు శబరి రాష్ట్రాల నుంచి ఎంపీ అయింది.
అది ఎక్కడ ఏ పార్టీలో ఉంటే ఏ విలువ ఉంటుందో ఏ గౌరవం ఉంటుందో గుర్తుపెట్టుకో. తులసి మొక్క అయినా వైసీపీ పార్టీలోకి వెళ్తే గంజాయి మొక్కలాగే చూస్తారు. అలాగే గంజాయి మొక్క అయినా తెలుగుదేశం పార్టీలోకి వస్తే తులసి మొక్కలాగా మారిపోతుంది. తేడా అది. కాబట్టి ఎక్కడ ఏ స్థానం ఏ వ్యక్తికి ఎక్కడ గౌరవం ఉంటుందంటే ఆ పార్టీని బట్టి, ఆ పార్టీ యొక్క క్రెడిబిలిటీని బట్టి ఉంటుంది. తప్ప నుంచి ఏదో ఒక్క అవకాశాన్ని ఊరు వాడు అడుక్కొని ముద్దులు పెట్టేసి శాసనసభలో మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడి ఇంత నీచమైనటువంటి మాట్లాడి అలాంటి పార్టీలో ఉండే ఇదే మా గొప్పతనం, ఇదే మా ఐడెంటిటీ అంటే ప్రజలు చెప్పు తీసుకొని వాడడానికి సిద్ధంగా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి.